అన్నారు. మొత్తం అంటే ఓవరాల్‌గా నియోజకవర్గంలో ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు గానివ్వండి, పథకాలు గానివ్వండి ఇవన్నీ గూడా? చాలా బాగా జరుగుతున్నాయి. అంటే ఎమ్మెల్యే గారి కాన్సంట్రేషన్ ఆన్ డెవలప్‌మెంట్. హ్మ్. డెవలప్‌మెంట్ అంతా తనే చూసుకుంటది. సో, నేనేమో పార్టీ పరంగా ఏదున్నా గానీ నేను చూసుకుంటున్నా. సో, ఇద్దరం తిరుగుతాం. హ్మ్. అంటే కాన్స్టెన్సీ మొత్తం ఆల్మోస్ట్ 90% ఇక్కడే ఉంటున్నాం ఓకే. పాలకుర్తిలో. ఆ! సో, ఒక 10% హైదరాబాద్‌కెళ్తాం. హ్మ్. సో, తను లేకపోయినా తను అధికారులతోటి కలవటము, హ్మ్. నిధులు తీసుకురావటము ఇవన్నీ ఉన్నా కానీ హైదరాబాద్లో మినిస్టర్లు కలవాలన్నా, సీఎం గారిని కలవాలన్నా తను కలిసినా కానీ నేను పాలకుర్తిని కనిపెట్టుకొని హ్మ్. పాలకుర్తిలోనే తిరుగుతున్నాము. సో, పథకాలు కూడా అందరికీ చేరుతున్నాయి. మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలు అంటే ఇప్పుడు హౌసింగ్ కానీ, హ్మ్. హౌసింగ్ కూడా ఇప్పుడు ఈచ్ మండలికి ఒక పైలట్ ప్రోగ్రామ్గా చేశారు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క విలేజ్కి. ఆ! సో, పైలట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరిగినాయి. యాక్చువల్లీ మొన్ననే 31st లోపల ముగ్గు పోసుకోవాలని ఇళ్ళకి హ్మ్. ముగ్గు పోసుకున్నారు. సో, చాలా బాగా జరుగుతున్నాయి. అంటే పథకాలు కూడా మీరందరూ చూసే ఉంటారు. పథకాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేసిందంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మహిళలందరూ